యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట అది నిష్ప్రయోజనము ఎన్నటెన్నటికీ కాదు. దేవుని యందు విశ్వాసముంచి శ్రద్ధ కలిగి భక్తి కలిగి భయముతో నడుచుకోవటం నీవు జీవ సాధనము చేస్తున్నావు. జీవములో ప్రవేశించడానికి, నిత్యము నీవు బ్రతకటానికి ఒక సాధనము భక్తి అనే ఒక ఆయుధము నీకు నిత్య జీవమునకు ఒక సాధనముగా ఉంటుంది. కనుక దానిని హీనమైనదిగా, అందుకే సామెతల గ్రంథకర్త అంటున్నాడు, భక్తిహీనులు యెహోవాకు అసహ్యులు. భక్తి చేస్తూ దానిలో హీనమైన నీచమైన భక్తి, బలహీనమైన భక్తి, అవసరాల భక్తి చేస్తే దాని వలన జీవము కాదు కానీ మరణము ప్రాప్తిస్తుందని ఖచ్చితంగా మనం గుర్తించాలి. చేసే భక్తిలో ఖచ్చితత్వం, ఒక సిన్సియారిటీ, ఒక స్థిరమైన భక్తి మనము చేయగలిగితే నిశ్చయముగా జీవములోనికి మనము ప్రవేశిస్తాము. మరణమునకు ఏమాత్రము మన యొద్ద చోటు లేదు అనేది ఖచ్చితం. బైబిల్ ఆధారముగా ఈ మాటలు ఆలోచించి విశ్వసిస్తే మంచిది. దేవుని కృప మీకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ అందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మేము మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, భయము భక్తి రెండు కలిగి అట్టి సాధనము మేము చేయడానికి, జీవం సాధనము చేయడానికి, నిత్య జీవములో ప్రవేశించటానికి, నిత్యము జీవించే యుగయుగాల ఆ జీవితము మేము కలిగి ఉండటానికి మాకు కావలసినది ఏమిటో మీరు తేటగా సూటిగా మాట్లాడారు. బ్రతకాలి అనే ఆశతో ఎన్నెన్నో ప్రయోగాలు, ఎన్నెన్నో సాధనాలు, ఎన్నెన్నో ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తూ కూడా మరణపు దారిలోనికే వెళ్ళిపోతున్నారయ్యా. నిత్య జీవములో జీవ సాధనము ఏంటి అనేది ఖచ్చితంగా మీరు చెప్పారయ్యా. అది యెహోవా యందు భయము భక్తి రెండు కలిగి ఉండటమే చాలన్నావు. అవును నాన్న, అట్టి భయభక్తి కలిగి జీవ సాధనము చేయటకు మీ కృప దయచేయండి. జీవములో ప్రవేశించే ఆ ఉన్నత భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, నిత్యము జీవించే యుగయుగాల జీవితమునకు ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితములో కూడా మేము నిత్య సంతోషమును, నిత్య ఆనందమును, నిరీక్షణను కలిగిన వారిగా ఉండుటకు కావలసినది యెహోవా యందు భయభక్తులు మాత్రమేనని గ్రహించి మీ మార్గాలలో నడుచుటకు కృప దయచేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యందు భయము భక్తి రెండు కలిగి ఉండి జీవ సాధనము కారణమైన వాటిని గట్టిగా జీవ సాధనమునకు కారణమైన వాటిని గట్టిగా చేపట్టి నిత్యము జీవించే జీవితములో మనము ప్రవేశించుదుముగాక. మరణము మన ఎదుట సిగ్గుపడినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుముగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీ అందరిని బట్టి నా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.